హాయ్ ఫ్రెండ్స్. నేను ఇకపై నుంచి ఈ దయ్యాల కథలు చెప్పడం మానేస్తున్నాను. ఎందుకంటే నా కథలకి వ్యూస్ సరిగ్గా రావట్లేదు. లైక్స్ 1, 2 కంటే ఎక్కువగా రావట్లేదు. అసలు కొన్ని వీడియోస్కి అసలు లైక్సే రావట్లేదు. కొన్ని వీడియోస్కి సబ్స్క్రైబర్స్ వచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ. కానీ వ్యూస్ రాకపోతే వేస్ట్. నేను ఇంతకుముందు కార్ వీడియోస్ చేస్తే ఒక 2, 3 కార్ వీడియోస్ చేస్తే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 4K 5K అట్లా వ్యూస్ వచ్చాయి. మంచి లైక్స్ వచ్చాయి. మంచి కామెంట్స్ వచ్చాయి. ప్రతి కామెంట్కి నేను కూడా రిప్లై ఇచ్చాను. సో ఈ దయ్యాల కథలనేవి కొంతమంది చూస్తారు. హారర్ లవర్స్ మాత్రమే చూస్తారు. ఎందుకు మానేయాలి అనుకున్నానంటే ఆల్రెడీ చాలామంది యూట్యూబర్స్ ఇట్లా దయ్యాల కథలు చెప్తున్నారు. నాకంటే బాగా చెప్తున్నారు. మంచి మంచి స్టోరీస్ని వెతికి లేదా రైటర్స్తో రాయించి చెప్తున్నారు. సో హర్రర్ లవర్స్ అందరూ వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అది తప్పేం లేదు. నేను కొత్తగా వచ్చాను. కానీ సో అవి ఉన్నాయి కదా, అవి మిమ్మల్ని హర్రర్ లవర్స్ని ఎంటర్టైన్ చేస్తాయి కదా. సో నేను కొత్తగా ఏం చేయాలని ఆలోచిస్తుంటే నార్మల్ కథలు చెప్పొచ్చు కదా, నీతి కథలు చెప్పొచ్చు కదా అని ఇలా నాకు చాలా ఐడియాలు వచ్చాయి. ఆ కథలు చెప్తూ అప్పుడప్పుడు కార్ వీడియోస్ చేసుకుంటూ అలాగే ఆ, కొంతమంది ఇన్స్పైరింగ్ పీపుల్ స్టోరీస్ని చెప్పబోతున్నాను విత్ ఏఐ ఇమేజెస్తో. యాప్ట్ ఏఐ ఇమేజెస్తో నేను చెప్పబోతున్నాను. సో చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది. యాక్చువల్లీ ఇది నా ఇల్లు అనే ఈ కథ ప్రస్తుతం నడుస్తుంది. నేను సినిమా కోసం రాసి పెట్టుకున్నాను. అది ఎంత ట్రై చేసినా కన్వర్ట్ చేసినా కూడా ఇలా స్టోరీ రూపంలో చెప్పడానికి కన్వర్ట్ చేయలేకపోతున్నాను. ఇప్పటికీ ట్రై చేశాను కొంత, కానీ సినిమా వేరు, వెబ్ సిరీస్ వేరు, ఇలా స్టోరీ టెల్లింగ్ వేరు కదా. అందుకని అది చేయడం వీలు కావట్లేదు. అదొకటి, ఇంకా వేరే స్టోరీస్ చేసి చెప్పొచ్చు కానీ నాకు అంత రీచ్ రావట్లేదు. రీచ్ రానప్పుడు చేసి వేస్ట్ కదా. సో నాకు రీచ్ వచ్చే వీడియోలే నేను చేయాలనుకుంటున్నాను. ఆ, చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ కథలు చెప్పాలనుకుంటున్నాను ఇమేజెస్తో. అలాగే లెజెండ్ స్టోరీస్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్పాలనుకుంటున్నాను. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో. ఇకపై మాత్రం నా ఛానల్లో దయ్యాల కథలనేవి రావండి. ఎందుకంటే నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. 2 months నుంచి ఎదురు చూస్తున్నాను వ్యూస్ పెరుగుతాయి పెరుగుతాయి అని చెప్పి, కానీ అసలు పెరగట్లేదు. సబ్స్క్రైబ్స్ కూడా ఆశించినంత మేర రావట్లేదు. ఎవరో కొందరికి ఇట్లా పెట్టగానే సక్సెస్ అయిపోతుంది యూట్యూబ్, కానీ యూట్యూబ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. చాలా ఫ్రీ టైం దానికోసం కేటాయించాల్సి ఉంటుంది. ఒక వీడియో చేయడానికి మినిమం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఒక 5 నుంచి 10 నిమిషాల వీడియో చేయడానికి. ఇలా క్రియేటివిటీ వీడియోస్ అంటే కథలు చెప్పడం కానీ, ఇలా ఏఐ ఇమేజెస్ కానీ, యానిమేషన్ కానీ చేయడానికి కొన్ని గంటల టైం పడుతుంది. అదే ప్రాంక్స్ చేయడానికి టైం పట్టకపోవచ్చు, కానీ ప్రాంక్స్ కూడా చాలా ఉన్నాయి కొత్త కొత్తగా. అవన్నీ ఏం చేస్తాం. హ్మ్. సరే, చూడాలి ఇక దీన్నైనా నేను తీసుకోబోయే కొత్త నిర్ణయాన్ని మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇకపై నుంచి మంచి మంచి కథలతో మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ.